ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనము సోయా చంక్స్తో కర్రీ చేసుకోబోతున్నాం. చూడండి, మనము ఆయిల్ పెట్టాము, చూసారా? ఏం వేయలేదు, జస్ట్ జీలకర్ర వేసాము అండ్ ఆనియన్స్ వేసేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, మనకి అన్నీ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. పల్లీలు, నువ్వులు, కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవన్నీ వేపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అండ్ మనం ఆయిల్ వేస్తున్నాము. ఏదో ఆయిల్ పెట్టినప్పుడు చూడండి, ఇందులోనే మనం కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని మనం కలోంజీ వేసుకున్నాం. కలోంజీ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకసారి మీరు గూగుల్లో రీసెర్చ్ చేసుకోండి, చాలా మంచిది. హెల్ప్ పీరియడ్ మనకి కరెక్ట్గా ఉంటుంది, టైంకి పీరియడ్ వస్తుంది అండ్ రెగ్యులర్గా చాలా సలవ మనకి. అండ్ చూడండి, ఇప్పుడు ఇవన్నీ 1 by 1 వేసేసుకున్నాము. ఇలాగే దీంట్లో మాత్రం కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి ఫ్రెండ్స్, కొంచెం లిటిల్గా లాస్ట్లో. అండ్ దీంతోటే మనం బగారా మసాలా అనుకోండి, ఇది మొత్తం ఓవరాల్గా. అండ్ ఫ్రెష్ కొత్తిమీర చూడండి. ఇంతే ఫ్రెండ్స్, నిమ్మరసం లాస్ట్కి దింపే ముందల నిమ్మరసం. ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే ఈ కర్రీ.